మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని జ్యోతి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 47వ సంవత్సరం జ్యోతి క్లబ్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుండటంతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఉత్సవాల్లో పాల్గొన్నారు. గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను జ్యోతి క్లబ్ సభ్యులు శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షులు హౌస్ల మల్లేష్, సీనియర్ నాయకులు జంగా శంకరయ్య, అన్వేష్, భక్తుడు జగ్గా అశోక్ గౌడ్, నరేందర్, హస్తాల్పూర్ ఉప సర్పంచ్ రమేష్, భక్తులు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి గారు వెల్దుర్తి పట్టణానికి రావడం జరిగింది. ఆయన గత జ్యోతి క్లబ్ వారి ఆధ్వర్యంలో 47వ సంవత్సరం ఈరోజు ఈ సంవత్సరం 47వ సంవత్సరం వాళ్ళు వినాయకుడిని ప్రతిష్ఠ చేయబట్టి ఆ కార్యక్రమానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే కోమటిపల్లిలో జరిగిన వైశ్య సంఘం కూడా పోయి మనం పూజలు నిర్వహించడం జరిగింది. యువ సంఘాలు, యువకులు, వేరే ఇతర వెల్దుర్తి మండలంలో జ్యోతి క్లబ్ వారి ఆహ్వానం మేరకు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు వెల్దుర్తికి రావడం జరిగింది. అదేవిధంగా వెల్దుర్తిలోని 10 వినాయక మండపాలను సందర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 47 సంవత్సరాల క్రితం ఆనాటి ముఖ్యమంత్రి గారు అంజయ్య గారు మరి శంకుస్థాపన చేయడం జరిగింది. కొద్ది నిధులు ఇవ్వడం అని చెప్పడం కూడా జరిగింది. ఈరోజు అటువంటి జ్యోతి క్లబ్ పురాతన శిథిలావస్థకు చేరుకుంటున్న దశలో మరి రాజిరెడ్డి గారిని వారు ప్రత్యేక నిధులు కేటాయించి మరి నూతన భవనం కోసం అడగడం జరిగింది. రాజిరెడ్డి గారు కూడా త్వరలో దానికి సంబంధించి నిధులు ఇప్పిస్తానని సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసి మరి భక్తుల అందరితో కలిసి ఘనంగా వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వెల్దుర్తి మండలంలో యూరియా కొరత గురించి మరి అక్కడక్కడ వాట్సాప్ గ్రూప్లో కానీ విమర్శలు చేస్తూ పాత రోజులు వస్తాయన్నారు. మరి వాళ్ళు పాత రోజులు 2019లో కానీ 20లో కానీ 21 సంవత్సరంలో కానీ గత చరిత్ర చూసుకొని మరి ఆ రోజు కూడా మరి యూరియా రానటువంటి సందర్భం ఉన్నది. ఇది కేవలం టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలే. ఇది గతంలో కూడా ఉన్నది. కేంద్రం కావాల్సినటువంటి యూరియా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వానికి వస్తున్నటువంటి మంచి పనులు, అభివృద్ధి పనులు ప్రజల్లో సానుకూల స్పందన రావడంతో మరి ఏ విధంగానైనా ఈ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్తో కుమ్మక్కై ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటిని వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.